తర్వాత ఇలా తీసుకెళ్ళిన వాళ్ళు కొన్ని ముందు ఒక పైలట్ ఎస్కార్ట్ లాగా పెట్టుకొని కూడా చూస్తున్నారు. సో చెకింగ్ ఉందా లేదా అని చూసాడని చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని టోల్ ప్లాజా దగ్గర ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా వాళ్ళు దాన్ని ట్యాంపర్ చేసే విధంగా, మిస్లీడ్ చేసే విధంగా కూడా క్రియేట్ చేస్తున్నారు. బట్ స్టిల్ law is more stronger. We have a better technology to identify such any kind of violations ఎట్లా చేసినా కానీ పట్టుకోవడం విధంగా మనము ప్రొఫెషనల్లీ కాంపిటెంట్ స్ట్రాంగ్ మెకానిజం మన దగ్గర ఉంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో ప్రాంతాలన్నింటి కానీ ఏది మాదక ద్రవ్యాలు మన దగ్గర ఉండొద్దు అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్ తో పాటు దాని దగ్గరగా యాక్టివిటీ ఉండాలనే ఉద్దేశంతో ఎంటైర్ పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. నిన్న మీకు చెప్పినట్టుగా అన్ని కమిషనరేట్స్ లో అన్ని జిల్లాలతో కూడా కోఆర్డినేట్ చేస్తూ కలెక్టివ్ ఎఫర్ట్ గా పెట్టి మన రాష్ట్రాన్ని ఫ్యూచర్ మన యువత వాళ్ళు ఎటువంటి మాదక ద్రవ్యాలు బానిస కాకుండా ఉండాలి. కొంచెం అలవాటు మామూలుగా ఫ్రెండ్స్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ గురించి చేస్తారనే పరిస్థితి వస్తుంది. One aspect is that it's not only the poor, rich people are getting addicted to drugs and poorer section of the society, intellectuals, కొందరు చదువుకున్న వాళ్ళలో higher studies ఉంది intellectuals లో, అంతేకాకుండా స్టూడెంట్స్ లో కూడా ఈ ప్రమాదం ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనము ఇట్స్ ఈవిల్, సో వీ హావ్ టు సీ ద ఈవిల్ అండ్ వీ హావ్ టు క్రష్ ఇట్. వి షుడ్ నాట్ అలౌ ఇట్ టు స్ప్రెడ్ అనే ఒక ఉద్దేశంతో ఈ చేయడం జరిగింది. ఇందులో ముగ్గురు నేరస్తులు వికాస్ త్యాగి, అబ్రా అండ్ అమీరుద్దీన్. వీళ్ళు ముగ్గురు నేరస్తులు. వికాస్ త్యాగి అని అతను మిగిలిన ఇద్దరు నేరస్తులు మీరట్ నుంచి నివాసంలో ఉన్న వాళ్ళు. దే స్టేయింగ్ ఇన్ మీరట్. ఇటువంటి యాక్టివిటీలో ఉండడం, తీసుకెళ్లి సప్లై చేయడం అనేది వాళ్ళు కొంచెం పేమెంట్ తో పాటు అందులో ప్రాఫిట్స్ లో కూడా ఒక షేర్ ఉంటుంది. సో దే ఆర్ పెడ్లర్స్ వన్ వే, దే ఆర్ అడిక్ట్స్ and they are also transporting these materials to different parts of the country. Maybe international market లో కూడా దీన్ని పంపించడానికి డిఫరెంట్ రూట్స్ లో వీళ్ళు యూజ్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద టోటల్ వర్త్ 1 crore. మేము మీకు చెప్పేది ఏంటంటే ఇటువంటి సమాచారం ఎవరైనా సరే మాకు పోలీసులు మీకు ఏ అధికారిపైన మీకు విశ్వాసం నమ్మకం ఉంటుందో, మీకు ఇంటరాక్షన్ ఉంటారో వాళ్ళు కమ్యూనికేట్ చేయండి. మేము ఫోకస్ వేలో దీని మీద ఉంటాం. మీ ఇన్ఫర్మేషన్ సీక్రెసీ మెయింటైన్ చేస్తాం. ఇది మీరు ఒక యూనిట్ లో చేస్తున్నారు, ఒక డిస్ట్రిక్ట్ లో చేస్తున్నారు కాదు, ఎంటైర్ స్టేట్ మీ మీద ఫోకస్ ఉంది. కాబట్టి ఇక్కడికి వస్తే తెలంగాణ నుంచి ట్రాన్స్పోర్ట్, ఆంధ్రప్రదేశ్ నుంచి అది యూపీ వెళ్తుంది. సో ఏదైనా మన ట్రాన్స్పోర్టేషన్ అయినా కానీ, వేరే కల్టివేషన్ కానీ, ఎటువంటి యాక్టివిటీ కానీ, స్టోరేజ్ కానీ ఉంటే మనం వాళ్ళని తప్పకుండా పట్టుకుంటాం, వాళ్ళని శిక్షించే విధంగా చేస్తాం. కాబట్టి these are the things we should really communicate to the society of the criminal gangs so that they will have a fear, they will work the deterrence. మన రాష్ట్రంలో ఎంటర్ కావాలి, మన రాష్ట్రం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే దే షుడ్ ఫీల్ ఆ ఫియర్ తో ఉండే విధంగా మనము క్రిమినల్ యాక్ట్స్ కంటైన్ చేస్తాం. అంతేకాకుండా చట్టపరంగా కూడా విల్ యాక్ట్ యాజ్ పర్ లా అండ్ సివియరెస్ట్ ఆఫ్ యువర్ పనిష్మెంట్స్ యాజ్ పర్ లా వీళ్ళకి వచ్చే విధంగా చూస్తాం. ఇప్పుడు పట్టుకోవడంతో పాటు ప్రాసిక్యూషన్ పర్స్పెక్టివ్ లో కూడా we will follow it up, not only just getting information, catching some accused. It doesn't end there. When we get a conviction, that is the real case. ఇప్పుడు మనం పట్టుకోవడం జరిగిన అక్యూజ్ ని ఇంటర్స్టేట్ ఈ కాంతా స్మగ్లింగ్ చేస్తున్నటువంటి ఒక సిండికేట్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే రాష్ట్రంగా, ఫ్రీ ఆఫ్ సచ్ హ్యాబిట్స్ ప్రజలకు కానీ అటువంటి మాదక ద్రవ్యాలు అందుబాటులో ఉండకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం దృఢనిశ్చయంతో ఉండడం, దీని ప్రకారం ఎంటైర్ స్టేట్ లో ఇటువంటి ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా నిన్న మా వాళ్ళు వెహికల్ మన ఎస్ఓటీ ఆఫీషియల్స్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ పైన ఒక ముగ్గురు నేరస్తులను పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఇక్కడ రాజమండ్రి నుంచి మీరట్కి, యూపీలో ఉన్న మీరట్కి ఈ గాంజాను, మీరు చూసినటువంటి ముందు ఉన్నటువంటి ప్యాకెట్స్ లో ఉన్న గాంజాని టోటల్ 1 crore వర్త్
టోటల్ ఈ ప్రాపర్టీని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే పట్టుకోవడం జరిగింది. ఇది 70 to 18 ప్యాకెట్స్ లాగా చేసి ఒక ప్యాకెట్ లో 5 kg ఉండేట్టుగా వాళ్ళని చూసి ఈ టోటల్ 360 kg కన్సైన్మెంట్ తీసుకెళ్ళి రాజమండ్రి తీసుకుని వాళ్ళు మీరట్ లో ఉన్నటువంటి ఒక అంత పెడ్లర్ మనం అడిగారు, అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు. ఆ ప్రాసెస్ లో మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఆల్రెడీ దిస్ గాంజా ఎడిక్ట్ అయి ఉన్నారు. సమ్ టైమ్స్ స్మాల్ పెడ్లర్స్ గా పనిచేస్తున్నారు, హైలీ ఎడ్యుకేటెడ్ అని కాదు, ఆ డ్రైవర్స్ గా పనిచేస్తున్నారు, 10+2 డ్రాప్స్ అవుతున్నారు. అంతేకాకుండా వీళ్ళకు నేరస్తుత కూడా ఉంది. ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం దే ఆర్ టేకింగ్ దిస్ మెటీరియల్ టు యూపీ. టోటల్ గా ఆ విధంగా మేము ఒక హోలిస్టిక్ పర్స్పెక్టివ్ లో దీన్ని చేస్తున్నాం. గెటింగ్ ఇన్ఫర్మేషన్, then later on catching these criminals, then after catching the criminals we will focus on their roots. After getting the roots, we will incorporate all those things in our investigation. Then investigation proper గా కోర్టులో ప్రొడ్యూస్ చేసి మేము మాకు ఎవిడెన్స్ బేస్డ్ వాల్యూ ఇన్ఫర్మేషన్ మా ఇన్వెస్టిగేషన్ లో ఇచ్చి కన్విక్షన్ తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. సో దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ అండ్ విల్ కంటిన్యూ టు డూ ఇట్. థ్యాంక్ యూ.